మార్కెట్ కమిటీలకు సంబంధించి మార్కెట్ చైర్మన్లకు సంబంధించి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలని రిజర్వేషన్లు ప్రకటించడం కూడా ఇదే మొదటిసారి. అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. ఎన్నో విధాలుగా బీసీలను హక్కున చేర్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకటి నిజంగా బీసీలకు మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రజల మధ్యలకు తీసుకెళ్ళకపోయినామో కానీ అత్యధికంగా బీసీలను ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి ఆదుకున్నాం, బీసీలకు సంబంధించి విదేశీ విద్యకు సంబంధించి వాళ్ళని ఆదుకున్నాం. ప్రతి ఒక్క దాంట్లో కూడా బీసీలని వెన్నంటే నిలిచి ఆదుకున్న నాయకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడు నిజంగా మేమే కులగణన చేస్తా అని చెప్పినాం. మేము అనేది ఒకటే, మీరేదైతే నవంబర్ 10వ తారీఖు నాడు మీరేదైతే మాటిచ్చి కామారెడ్డి దానిపై అక్కడ వేదికగా మీరేదైతే మాటిచ్చి మేము కులగణన చేస్తామని చెప్పిరో మేము సమగ్ర కులగణన చేయమంటున్నాం.